సెంచురియన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో తిలక్ వర్మ తుఫాన్ సెంచరీతో కదం తొక్కాడు. ఒకవైపు అభిషేక్ శర్మ తన వింటేజ్ బ్యాటింగ్ తో సౌత్ ఆఫ్రికా బౌలర్లను చితక్కొట్టగా, ఇంకోవైపు తిలక్ వర్మ కూడా సఫారీలను ఉతికేశాడు. ఈ ఇద్దరి సూపర్ ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తిలక్ వర్మ తుఫాన్ సెంచరీకి గాను ఈ మ్యాచ్ లో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న తిలక్ 8 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఎప్పుడు 4వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చే తిలక్ వర్మ ఈ మ్యాచ్ లో 3వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి తన సత్తా చాటాడు. టెక్నికల్ గా 3వ స్థానంలో బ్యాటింగ్ చేసినప్పటికీ సంజు త్వరగా అవుట్ అవ్వడంతో ఆల్మోస్ట్ ఓపెనర్ గా ఆడాడు అని చెప్పొచ్చు. ఇక మ్యాచ్ అనంతరం సూర్య కూడా మాట్లాడుతూ తిలక్ ఈ మ్యాచ్ లో 3వ స్థానంలో బ్యాటింగ్ కి రావాలి అని తాను అనుకుంటున్నట్లు తనతో చెప్పాడు అని, అందుకే అతడిని 3వ స్థానంలో బ్యాటింగ్ కి పంపడం జరిగింది అని, తిలక్ ని ఓపెనర్ గా కూడా పంపే ఆలోచన కూడా చేశాము అని సూర్య చెప్పాడు. ఇదిలా ఉంటే సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మకి ముంబై ఫ్రాంచైజీ నుండి ఒక సూపర్ గుడ్ న్యూస్ ఒకటి అందింది. ఐపీఎల్ ను ముంబై ఇండియన్స్ కాడుతున్న తిలక్ ని మెగా ఆక్షన్ కి ముందు 8 కోట్లు ఇచ్చి ముంబై ఫ్రాంచైజీ అతన్ని రీటైన్ చేసుకుంది. అంతేకాదు ఆ జట్టు తమ రెగ్యులర్ ఓపెనర్ అయిన ఇషాన్ కిషన్ ని విడుదల చేసేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో కలిసి తిలక్ వర్మని ఓపెనర్ గా బరిలోకి దింపే ఆలోచన ముంబై చేస్తున్నట్లు వార్తలు వెలుగులోకొచ్చాయి. ఇప్పుడు తాజాగా మూడో టీ20 సిరీస్ లో సంజు అవుట్ అవడంతో మొదటి ఓవర్లోనే బరిలోకి దిగిన తిలక్ వర్మ భీకరమైన హిట్టింగ్ తో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డంతో ముంబై యాజమాన్యం తిలక్ ని ఓపెనర్ గా ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి తిలక్ వర్మ ఓపెనర్ గా బరిలోకి దిగితే ఆ స్థానానికి న్యాయం చేయగలడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం